హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వర్డ్ మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు అయితే 2-3 రోజుల డైలీ రొటీన్ అయితే చిన్నగా చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఫస్ట్ మొన్నటి రోజు అయితే నేను బెండకాయ కూర అయితే చేశాను ఫ్రెండ్స్. అదైతే కొంచెం అయితే మేము చూపిస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ అయితే నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. వీటిని అయితే బాగా మిక్సింగ్ చేసేయాలండి. ఇలా మిక్సింగ్ చేసేసాక మనమైతే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే ఇందులో మిక్స్ చేసేయాలండి. మీలో ఎంతమందికి బెండకాయ కర్రీ అంటే ఇష్టం చెప్పండి. మా ఇంట్లో బెండకాయ కర్రీ అంటే పెద్ద ఇష్టం ఉండదండి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. బెండకాయ పులుసు అంటే ఇష్టం పిల్లలకి, మా అందరికీ కూడా. బెండకాయ కర్రీ ఇష్టం ఉండదు, బెండకాయ ఫ్రై అంటే కూడా ఇష్టం, పులుసు మాత్రం ఇష్టం ఉండదు, కర్రీ మాత్రం అంత ఇష్టం ఉండదండి. ఇటు సైడ్ ఏమో నైట్ టైం కదండి, మేము పాలు తీసుకుంటాం కదా, పాలు అయితే మరిగిపోతున్నాయి. తర్వాత నెక్స్ట్ డే ఇది తర్వాత రోజు అన్నమాట అండి. నైట్ది ఆల్రెడీ అన్నం వండేసాను, ఒక అన్నం వండాను, ఒకటేమో ఇంకోటి బ్రౌన్ రైస్ వండడానికి రెడీగా ఉంది. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నా, ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను. దీన్ని అయితే ఒలిచేయాలి, ఎగ్స్ పెంకులు అయితే తీసేయాలి. ఎగ్ కర్రీ, ములక్కాడ ఎగ్ కర్రీ అయితే వండేస్తున్నానండి. తర్వాత చూడండి, ఇవైతే ఫ్రూట్స్ మాట, 2 ప్యాకెట్లు, తర్వాత దానిమ్మకాయలు, తర్వాత ఇక్కడ బత్తాయి, తర్వాత ఇక్కడ అరటిపళ్ళు, ఇవన్నీ ఫ్రూట్స్ మాట. సీజనల్ ఫ్రూట్స్ మేము కంపల్సరీ తీసుకుంటాము. తర్వాత ఇక్కడ బ్రౌన్ రైస్ అయితే ఉడికిపోతుందండి. తర్వాత ఎగ్స్ అండ్ ములక్కాడ కూడా రెడీ అయిపోతుంది. నేను డీటెయిల్గా అయితే కర్రీ అయితే చూపించట్లేదండి, త్వరగా అయితే చేసేస్తున్నాను. పిల్లలు 7 కల్లా వస్తారు, ఈవినింగ్ 7కి స్కూల్ నుండి. ఆ లోపు రెడీ చేసేయాలని నేను త్వరగా అయితే చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ వాటర్ వేసి పెట్టేశానండి, కర్రీ రెడీ అయిపోతుంది కదా అనేసి. ఇదైతే నేను నైట్ అయితే షూట్ చేశానండి. చూడండి, కర్రీ అయితే ఉడికిపోతూ ఉంది కదండి. తర్వాత ఈరోజైతే కర్రీ అయితే కొంచెం షూట్ చేశాను. ఈరోజైతే రాత్రి నేను చిక్కుడుకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే చిక్కుడుకాయలు పొద్దుటే అయితే అవ్వదు కదండి, పిల్లల బాక్స్లోకి లేట్ అయిపోతుంది కదా అనేసి ముందు రోజు నైట్ అయితే నేను చిక్కుడుకాయలు కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకుని చిక్కుడుకాయ కర్రీ అయితే మనం వండేసుకుందాము. మీలో ఎంతమందికి అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే ఇష్టమో చెప్పండి. నేను ఎక్కువ వ్లాగ్స్లో చిక్కుడుకాయ కర్రీ ఆల్రెడీ చూపించాను. ఎప్పుడు చిక్కుడుకాయ కర్రీ వండుతారా, ఇంకేం వండరా అనుకోవద్దండి. నేను ర్యాండమ్గా చేసినప్పుడు ఎక్కువగా చిక్కుడుకాయ కర్రీ అయితే షూట్ చేస్తున్నాను, అప్పుడైతే వీలవుతుందని. ఆ టైంలో అయితే వీలవుతుంది. ఇక్కడైతే చిక్కుడుకాయలు క్లీన్ చేసి పెట్టేసి కడిగేసుకున్న చిక్కుడుకాయలు అయితే కర్రీలో ఆనియన్స్లో వేసేస్తున్నానండి. మీలో ఎంతమందికి చిక్కుడుకాయ కర్రీ ఇష్టమో కాదో చెప్పండి. మా పిల్లలకైతే అసలు ఇష్టం ఉండదు, కానీ తప్పదండి. ఇష్టం కాదు కదా అని వాళ్ళకి పెట్టడం మానకూడదు, వాళ్ళకి అలవాటు చేయాలి. అన్ని కర్రీస్, అన్ని వెజిటబుల్స్ తినేలాగా. మా పిల్లలు వెజిటబుల్స్ ఎక్కువ తినరు, ఇష్టం ఉండదు. అదే స్కూల్కి పెడితే అక్కడ స్కూల్లో కంపల్సరీగా తెచ్చుకున్న బాక్స్ అయితే కంప్లీట్ చేయాలి కాబట్టి కంపల్సరీ తినాలి. కర్రీ అయితే రెడీ అయ్యే లోపు నేను చట్నీ అయితే చేసేస్తున్నానండి. ఇవంటే పల్లీలు, పుట్నాల పప్పు, ఇందులో కొద్దిగా కొబ్బరి కూడా వేస్తాను. ఇవన్నీ కలిపి చట్నీ అయితే చేసేస్తాను. ఈ లోపు అయితే కర్రీ అయితే మగ్గుతూ ఉంటుంది. ఇందులో ఇంకా నేను ఏం వేయలేదు కదండి. ఇందులో అయితే నేను ఉప్పు అయితే వేస్తున్నాను, ఉప్పు కళ్ళు అయితే వాడతాను కంపల్సరీ. చూడండి, బాగా మగ్గిపోయింది కదా కర్రీ అయితే. ఇందులో ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గనిస్తాం. తర్వాత మనం రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేద్దాం. ఇప్పుడైతే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేస్తున్నాను, కర్రీకి తగినంత అయితే వేసేసుకోవాలి. ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మీలో ఎంతమంది కారం ఎక్కువ తింటారో చెప్పండి. మేమైతే కారం బాగానే తింటామండి. పిల్లలకు కూడా నేను అలవాటు చేశాను కారం తినడం మాట అండి. ఫస్ట్ టైం మనం అలవాటు చేయలేదనుకోండి, పిల్లలైతే అసలు కారం తినరన్నమాట అండి. చాలా ఇబ్బంది పడిపోతాం కారం తినకపోతే కనుక. వాళ్ళకి వేరేగా వండి మనం వేరేగా వండితే ఇబ్బంది అయిపోతుంది కదండి. నేను అందుకనే కొద్దిగా చిన్నపిల్లలు ఎదిగే కొద్దిగా కారం అయితే అలవాటు చేశాను. ఇప్పుడైతే పక్కనైతే నేను మినపట్లు అయితే వేస్తున్నాను, దోశలు కదండి. ఆ తర్వాత ఈ పక్కనేమో పిల్లలకి హాట్ వాటర్ అయితే కాస్తాను. మా గేజర్ అయితే కొంచెం రిపేర్ వచ్చింది. కర్రీ అయితే ఇక్కడ ఉడుకుతూ ఉంది కదండి.
నేనైతే మినప అట్టుకి అన్ని అట్టుకి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇది మినప రొట్టె మాట అండి. కర్రీ అయితే ఉడికిపోయింది, వాటర్ కూడా వేసేసాం కదండి, కర్రీలో ఉడుకుతూ ఉందండి. బాగా వాటర్ కొంచెం ఉండాలి పులుసులాగా, మరీ కర్రీ దగ్గరగా అయితే సరిపోదు కదండి అందరికీ. కొంచెం పులుసులా అయితే వండుతున్నాను కర్రీ అయితే. ఆల్మోస్ట్ అవుతూ ఉందండి. ఈ లోపు నాకు కర్రీ అయ్యేలోపు మ్యాక్సిమం అన్ని పనులు అయ్యేటట్టుగా చూసుకుంటాను. కర్రీ పెట్టేస్తాను, పక్క నుంచి మిగిలిన పనులన్నీ చేసేసుకుంటూ ఉంటానండి. ఇప్పుడైతే కర్రీ అయిపోయింది కదా, స్టవ్ అయితే బంద్ చేసేస్తున్నాను. ఇప్పుడు పిల్లలకైతే క్యారేజీలు అయితే పెట్టేస్తున్నానండి. పిల్లల మట్టుకే నేను వైట్ రైస్ అయితే వండుతాను. మేమైతే బ్రౌన్ రైస్ తింటాము, మా హస్బెండ్ నేను బ్రౌన్ రైస్ తింటాను. పిల్లలకు మాత్రమే నేను వైట్ రైస్ అయితే వండుతాను. ఇక్కడ పిల్లలిద్దరికి కూడా క్యారేజీలు అయితే పెట్టేస్తున్నాను. నేనైతే పొద్దుటే మార్నింగ్ చాలా ఇబ్బంది అయిపోద్దండి నాకు. అంటే మాకు పిల్లలకైతే 6:45 ఆ లోపే వచ్చేస్తుంది బస్ మాట అండి. ఆ లోపే నేను వంట రెడీ చేసేసి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి పిల్లలను రెడీ చేసి అన్నీ చేసేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది అన్నమాట అండి. కాబట్టి స్పీడ్గా అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను నేను, మార్నింగ్ రొటీన్ అనేది. తర్వాత నేను రెడీ అయ్యి వెళ్ళాలండి. ఐఎమ్ వర్కింగ్ ఉమెన్ అన్నమాట అండి. నేను కూడా వర్కింగ్ ఉమెన్నే కాబట్టి నేను కూడా రెడీ అయ్యి వెళ్ళాలి. పిల్లలు వెళ్ళిన తర్వాత నేను రెడీ అయ్యి వెళ్తాను. కాబట్టి నా మార్నింగ్ రొటీన్ అనేది చాలా క్లమ్జీగా స్పీడ్గా జరిగిపోతూ ఉండాలండి. ఏమాత్రం స్టాప్ వచ్చినా అంతే ఆ రోజు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదీ అలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మేమేమి స్పెషల్స్ కూడా మార్నింగ్ ఏం చేయను, నైట్ టైం ఈవినింగ్ అయితే చేస్తాను ఏమైనా చెయ్యాలనుకుంటే కనుక. ఇక్కడ పాపకైతే పెరుగైతే పెట్టాను, బాబుకైతే పెరుగు తిండు కాబట్టి పెరుగైతే పెట్టలేదు. ఇక్కడైతే రెడీ చేసేసాను, క్యారేజీలు అయితే పెట్టేసాను. తర్వాత పిల్లలిద్దరికీ కూడా మినపట్లు అయితే రెడీ చేసేసాను. వాళ్ళు డ్రెస్ వేసుకుని ఇప్పుడు టిఫిన్ అయితే తినేస్తారు. వాళ్ళ కోసం ఇక్కడ కొబ్బరికాయ చట్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను. తర్వాత ఇక్కడ స్నాక్స్ అయితే పెట్టేస్తున్నారు మా వారైతే. ఇక్కడైతే మీకు చూపిస్తాను. పిల్లలకైతే బనానా అండ్ స్నాక్స్ పెట్టారు. నెక్స్ట్ బాబుకైతే ఇలాగా